హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టొయోటా షోరూమ్ దగ్గర ఉన్నాను, నెల్లూరు టొయోటా షోరూమ్. మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కొత్త కార్ డెలివరీ తీసుకుంటున్నారు, టొయోటా గ్లాన్జా అనేది. సో దానికోసం అయితే నన్ను పిలిచాడు, చూద్దాం. మగనీసం మరి కళ్ళు అందుకుని పుష్పాలు అన్నీ చేసి రెట్టే తాగి దాన్ని పెట్టుకుని రండి. గజానన మగనీసం అరే జనందమాన మకరంద మహాకావ్యం కోటిచూర శ్రమప్రభం. సో గైస్, ఇదే మా టొయోటా గ్లాన్జా డెలివరీ కాబోయే కారు. వైట్ కలర్ కార్ తీసుకున్నాడు, 2024 మోడల్. సో బాను, ఎట్లా అనిపిస్తుంది కొత్త కార్ తీసుకున్నందుకు? హ్యాపీగా అనిపిస్తుంది. నవ్వకరా, అడిగిందని చెప్పరా. హ్యాపీగా అనిపిస్తుంది. బాగుంది, హ్యాపీగా అనిపిస్తుందా? ఏరే బుడ్డా, ఎట్లా అనిపిస్తుంది మీ బాగా కార్ తీసుకున్నా? బాగుందండి, హ్యాపీగా. చెప్పు చెప్పు, ఇట్రా ఇట్రా బాగుందని చెప్పు. ఇట్రా చెప్పు, ఎట్లా అనిపిస్తుంది కార్? బాగుంది అంతేనా? కొత్త కార్ తీసుకుంటాడు రా. మేమైతే ఇప్పుడు కార్లో ట్రిప్కి అయితే వెళ్తున్నాం, మమ్మల్ని ఫాలో అయిపోండి. తెరబాను ఎటు అనిపిస్తుందా ఇంకా కూర్చుని? మాకైతే బాగా నచ్చింది. కంఫర్ట్గా ఉందండి, వెహికల్ కూడా కొంచెం వెనకాల కంఫర్ట్ ఉంది. లెగ్ స్పేస్ కూడా బాగుంది. మిడిల్లో కూడా ఉందండి హెడ్ రెస్ట్, కొంచెం ఇటు పెట్టుకోవడానికి. టైర్లు కూడా బాగా ముందు తిరుగుతున్నాయి, మీరు కూడా తీసుకోండి. బాగానే చక్రాలు తిరుగుతున్నాయిరా కింద, టర్నింగ్లు గిర్నింగ్ బాగానే తిరుగుతున్నాయిరా. మీరు కూడా తీసుకోండి. లెఫ్ట్ అయితే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ అయితే రైట్ వెళ్తుంది. సిగ్గుపడుతుంది. అప్పుడు పెళ్ళికి వచ్చేస్తారా? సో గైస్, బాను కొత్త కార్ అయితే ఇదే, టొయోటా గ్లాన్జా. PS6 మోడల్, ఎస్ వర్షన్. దీనిలో 2 వర్షన్స్ వస్తాయి, ఎస్ అండ్ జీ. జీ అంటే దీనికన్నా కొంచెం టాప్ మోడల్, అండ్ ఎస్ అంటే కొంచెం నార్మలే. దీనిలో ఫీచర్స్ వచ్చి నేను చెప్తాను ఆగండి. సో గైస్, మీకైతే ఇంటీరియర్ చూపిస్తాను. ఇదే మన కార్ ఇంటీరియర్, ఇట్లాగే ఉంది. నేను వచ్చేసా. అండ్ ఇది వచ్చి మనకి ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ మొత్తం దీంట్లోనే దానికి కనిపించేస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి పెట్రోల్ వేరియంట్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఏసీ కంట్రోల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది హీటర్, కోల్డ్, ఫ్యాన్ స్పీడ్ మార్చుకునేది. అండ్ అట్లాగే ఇది పార్కింగ్ లైట్స్. మనకి దీంట్లో వచ్చి బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్, మీడియా అంతా వచ్చేస్తుంది. ఓకే, ఈజీ క్విక్ యాక్సెస్ చేశాడు. దీని కంట్రోల్స్ అని టచ్ ఇచ్చాడు. నాకు యాక్చువల్గా నచ్చదు. మన మోదీ గారు ఉన్నాడు పాపం, ఆఫ్ చేస్తే ఇది ఆన్ చేయని వెంటనే బ్లూటూత్, ఫోన్, మీడియా అన్నీ ఉన్నాయి. ఇదే అండి టచ్తో ప్రాబ్లం, కొంచెం లాగీ ఉంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. ఈ టుక్ సౌండే కొంచెం. డిస్ప్లే అన్నీ ఉన్నాయి, బ్రైట్నెస్ మొత్తం ఒక స్మార్ట్ ఫోన్ లాగే ఉంది కొంచెం ఆపరేషన్, బట్ ఇట్స్ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. ఏసీ అయితే దచ్చేస్తుంది, కొత్త కారు కదా, బాగానే ఉంటుంది వెళ్ళండి. ఫుల్ చల్లగా కొడుతుంది మొత్తానికి. నైస్. అండ్ ఇది తెలిసిందే కదా మీకు,
ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవడానికి. అట్లాగే ఇక్కడ లైట్స్, ఇవి వచ్చి సన్సెట్ మనకు ఫేస్ మీద పడకుండా ఆపడానికి. వెనకాల వాళ్ళకి అయితే ఎయిర్ బ్యాగ్స్ లేవు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఆటోమేటిక్ మిర్రర్ లాక్. ఇది ఆన్ చేయగానే మిర్రర్స్ లాక్ అవుతాయి, ఆన్ చేయగానే మిర్రర్స్ ఆన్ అవుతాయి. అంటే ఇవి క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ అట్లాగే చూసుకుంటే మీకు నార్మల్ స్పీకర్స్ అయితే ఇచ్చారు, అంత కంపెనీ ఏం కాదు. కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏ కంపెనీ కూడా చెప్పలేదు. నార్మల్ స్పీకర్స్ 4 స్పీకర్స్ వస్తాయి డోర్ దగ్గర, అంతేను. అండ్ మనకి ఇక్కడ తెలిసిందే బాటిల్ స్పేసెస్, 4 డోర్స్కి 4 బాటిల్ స్పేసెస్. ఇంకా కూడా ఉంటుంది. అది చూసారా, ఆల్రెడీ ఒక బాటిల్ ఉంది. దీనికి ఒక యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ ఇచ్చాడు, ఇట్లాగే నార్మల్ ఛార్జింగ్ అయితే ఇచ్చినాడు. అండ్ హ్యాండ్ బ్రేక్ మనకి హ్యాండ్ రెస్ట్ కోసం మనం సపరేట్గా పెట్టించుకోవాలంట. మెయిన్గా ఈ కార్లో నాకు నచ్చింది అంటే వాటర్ ప్రూఫ్ అనమాట. ఈ కార్ వాటర్ ప్రూఫ్, ఏ వర్షంలో కూడా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. వాటర్ ప్రూఫ్, ఈ కార్ చాలా వాటర్ ప్రూఫ్ అండి, మీరు కొనండి. చాలా ఎక్సైటెడ్గా ఉండింది. ఏ కార్లో ఉన్నాయి ఫీచర్స్ ఈ కార్లోనే ఉన్నాయి వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ అంటండి కారు వాటర్ ప్రూఫ్ ఏందిరా నేను ఆలోచిస్తాను. సో ఏం చూస్తున్నారా, మా వాడు పూజ గీజ అంతా అయిపోయింది. పూజ చేసిన తర్వాత ఇంకా మేము వచ్చాము. సో టైం అవుతుంది అని చెప్తున్నాడు, వెళ్ళాలి అంట. వాట్ హ్యాపెన్? టైం దేనికి రా, వాళ్ళ పాప వెయిటింగ్. దబిడి దిబిడి చెప్పిల్లా. టైం అయితే 12:45 అవుతుంది. నా వాచ్ పోయింది, ఛార్జింగ్ లేదనుకుంటా, రావట్లేదు. కారు కొంటే వాటర్ ఫ్రీ, టయోటా ఓడి వాటర్ ఫ్రీ. ఇది అడ్వర్టైజ్మెంట్ కొత్తగా ఉంటుంది, మీరు కూడా రండి కొనండి. కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ ఇచ్చారండి కార్ కోసం. కార్ 9 లక్షలు పెట్టి కారు కొంటే వాటర్ బాటిల్ ఇచ్చాడు. అట్లీస్ట్ ఒక కేక్ కూడా కట్ చేయలేదండి. మోస్ట్ డిసప్పాయింటెడ్ అయిపోయాం మేము ఈరోజు. వాటర్ ఏం దొరికింది, ఏదో తాగేదానికి వాటర్ ఇచ్చారు అంతే. సో ఇందాక మీకు చెప్పినట్టు మనకి ట్రిప్స్కి అయితే బాగా పనికొస్తుంది, లాంగ్ డ్రైవ్స్కి అన్నిటికీ. చాలా స్పేషియస్గా ఉంది కొంచెమైనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్ రూమ్. ఫ్రంట్ చూస్తున్నారా, ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా బాగుంది. చూడు ఇంత పెద్ద లెగ్ రూమ్, వెనకాల కూడా లెగ్ రూమ్ ఉంది. మనోడు వచ్చి ఎంత హైట్ నీది? నాదా హైట్ అడిగేది రేడు. హైటా మనం ఇంచుమించు 5'11" ఉంటాం. 5'11" అనుకో. మనోడు కూడా లెగ్ స్పేస్ బాగానే ఉంది, హ్యాపీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో టోటల్లీ 5 మెంబర్స్ ఇది కంఫర్ట్గా పోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి మైలేజ్ వచ్చి వీళ్ళు 20 అని చెప్పి కంప్లీట్ క్లెయిమ్ ఇచ్చారు. అండ్ అది మనం తోలేదాన్ని పట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో చూద్దాం. అమ్మాయిని ఆట ఆడుకోవడానికి స్పేస్ బాగుంది. మనోడు బాగా ఎక్స్పర్ట్ దాంట్లో అనుకుంటారు. సో ఇప్పుడు బాను కార్ తీస్తున్నాడు కొత్తది, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. ఎట్టని మనమే కదా ఫ్రెండ్స్ మనం ఆడేది, దాన్ని తొక్కి పడేయడమే. దబిడి దిబిడే వాడిదేవో కానీ మనం తీసుకుని తొక్కేయడమే. ఎక్కడికంటే అక్కడికి రండి, కాలు కొట్టండి. ఫోన్ నెంబర్ భానుగాడు ఇస్తాడు, వాడిని అడిగిస్తాడు, నేను ఆడి కొట్టండి, ఎవడని ఇచ్చేస్తాడు. రెంటల్ ఫ్రీ. వాడు కొన్న కార్ మందే, మనం కొన్న కార్ మందే, ఎవరు కొన్న కార్ మందే అనమాట. ఇదే గిఫ్ట్ హ్యాంపర్లో నాకు తెలిసి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు. అండ్ మాన్యువల్ ఉంటుంది నాకు తెలిసి, మాన్యువల్ అండ్ కీస్. దీనికి ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్, ఇక్కడ మనకి ఏసీ వెంట్సీ లేదు, వెనకాలకి కొంచెం కష్టం. ఏసీ కష్టమే వెనకాల. అట్లాగే మనకి వెనక్కి వస్తే దీనికి బూట్ స్పేస్ వచ్చి మనకి 350 లీటర్స్ వస్తుంది. 350 లీటర్స్. ఇక్కడ చూస్తే టూల్ కిట్ అండ్ స్టెప్నీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు అన్ని బండ్లకి ఇస్తారు. ఆల్మోస్ట్ 1 పర్సన్ ఈజీగా దీంట్లో సరిపోవచ్చు. ఇది ఒకటి ఇచ్చారు, ఇది ఏమైనా ఉంటే బొమ్మలు అవన్నీ పెట్టుకోవడానికి పైన. అండ్ స్పెసిఫిక్గా చెప్పంటే వెనకాల వైపర్ లేదు, అంటే ఎస్ వేరియంట్స్కి రావు, జీ వేరియంట్కి వస్తే వస్తుందంట. ఎస్ వేరియంట్కి లేదు ఇక్కడ వైపర్. వెనకాల వైపర్ ఉంటే బాగుండేది, అట్లీస్ట్ వైపర్. అండ్
ఇక్కడ బ్యాక్ క్యామ్ అని ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ క్యామ్ కూడా ఇవ్వలేదు. సెన్సార్స్ అయితే ఉన్నాయి బండికి. సో ఇదండి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే అలాయ్ వీల్స్ రాలేదు. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి అలాయ్ వీల్స్ లేదు, నార్మల్ వీల్సే ఉన్నాయి. సో అదండి బండి గురించి మీకు బ్రీఫ్గా చెప్పేశాను నేను. టోటల్ ఓవర్వ్యూ బండిది ఇట్లా ఉంది లుక్. ఇక్కడ మనకి ఇది కూడా ఇచ్చారు. ఇది తీసేసి మనం హుక్ లాంటిది పెట్టుకోవచ్చు. అంటే మన బండికి ఏమైనా అయితే ఇక్కడ హుక్ పెట్టుకొని టో చేసుకోవచ్చు అనమాట. ముందు బండికి రోప్ లాగి కట్టేసి మన దానికి టో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ లేదు, ఫాగ్ ల్యాంప్స్ లేదు. ప్రొజెక్టర్ ఇది ఇచ్చినాడు. వాటితో నాకు తెలిసి సరిపోతాయి ఇవి, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద మనం పెట్టించుకోవాలంటే ఇది ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకోవచ్చు. సో అదే అండి మన కార్ రివ్యూ అయితే. అందరిని ఒకసారి అడుగుదాం కార్ రివ్యూ. సో అంకుల్, మీరు కొత్త కార్ తీస్తున్నారు, ఎట్ అనిపిస్తుంది మీకు? బాగుంది అంతే, జస్ట్ బాగుంది. కొత్త కార్ తీసుకున్న జస్ట్ బాగుంది అంటారు ఏంది? ఎగ్జైట్గా థ్రిల్లింగ్ ఫీల్ అవుతుందని చెప్పాలా? అదో బాబాయ్ చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పాలండి, కార్ కొన్నారు, కొత్త కార్ కొన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా. అంతే, తీసుకోవడం ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం కొత్త కార్ తీసుకున్నారు. కొత్త కారు, అది కొత్త కారు తీసుకున్నాం. మొత్తానికి ఇంట్లో కొత్త కార్ తీసుకున్నారు నైస్గా. చెప్పా బండి బాగుంది, సిగ్గుపడుతున్నాడు అండి. టొయోటా కార్ షోరూమ్ వెనకాల, నా వెనకాల కనిపిస్తున్న టొయోటా షోరూమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్, బాయ్, సీ యూ.